ఆదివారం మేము ఇక్కడికైతే వచ్చేసామండి. చూద్దాం చర్చిలో ఎలాంటి వాక్యం అయితే వినబడుతుందో విందాం. నూతన దర్శనం సిలువ అనే దాన్ని ఫ్యాషన్ సండే అంటారు. ఫ్యాషన్ సండే, ఫ్యాషన్ అంటే శ్రమల ఆదివారం అంటారు. సిలువ ఈ ఆదివారము, ఈ ఫ్యాషన్ సండే, ఫామ్ సండే అంటే బట్టల ఆదివారం. ఈ ఫ్యాషన్ సండే, ఫామ్ సండే ఈ రెండు మన యొక్క 40 రోజులలో ఈ యొక్క లెంట్ సీజన్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆదివారం, చాలా ప్రాముఖ్యమైనటువంటి శిలవ కూర్చున్నటువంటి సత్యం ఈ వారము ప్రకటించబడుతుంది. మన దక్షిణ ఇండియా అంతా, మన సిఎస్ఐ. రేపు ఆదివారం ఫామ్ సండే, మట్టల చేత పట్టుకొని గాంధబాబు మీద కూర్చొని మరి ఊరేగింపు, పెద్ద ఊరేగింపు యెరూషలేములో జయప్రవేశం చేయడం. యెరూషలేములో అడుగు పెట్టుతాం, శిలవ ఎక్కాలని, వారానికి శిలవ ఎక్కాలి. శిలవ ఎక్కడానికి విజయోత్సవంతో వెళ్ళడము ఫామ్ సండే, మట్టలాగా. ఆ విజయోత్సవం ఏందో ఈరోజు శిలవలో మనము తెలుసుకుంటాం. ఆయన విజయం, మరి విజేతగా ఉండడానికి విజయోత్సవంతో బయలుదేరినాడు. ఆ తర్వాత ఆ విజయంతో ఈరోజు శిలవ యొక్క ప్రాముఖ్యత, శిలవ యొక్క విశిష్టత, శిలవ యొక్క ప్రభావము, శిలవ యొక్క శక్తి, సామర్థ్యం ఏంటో మనం ఈ వారం అంతా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందుకనే శిలువ మరియు శిష్యత్వంలో నూతన ఆవిష్కరణ, నూతన దర్శనం. కాబట్టి ఈ శిలువ అనే ఈ ధ్యానము మనకు చాలా ప్రాముఖ్యమైంది. శిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునికి మానవులకు మధ్య సంబంధమును పునఃప్రతిష్ఠించినాడు అంటే అర్థమేమని? పునఃప్రతిష్ఠించడం అంటే అర్థమేమని? తిరిగి దేవునితో మనము ప్రతిష్ఠించబడడం, దేవునితో సమాధానపడడం. దేవునికి మనకి ఎప్పుడు కలగబడింది? ఎప్పుడు అసమాధానం ఉన్నాం? దేవుడు మన మీద ఎప్పుడు ఉగ్రుడైనాడు? మనకు దేవునికి ఎందుకు సరిపోలే? ఇప్పుడు మళ్ళా కలపడానికి మానవునికి దేవునికి ఈ సంబంధము తెగిపోయింది, పునఃప్రతిష్ఠించాలనేసి ఈరోజు అంశము. మరి ఎప్పుడు తెగిపోయింది? దేవునికి మనకు ఎప్పుడు తెగింది? ఏదోను తోటలో మొట్టమొదటి ఆదామే, మన ఆది పురుషుడే ఆ సంబంధాన్ని తెంచేసినాడు. ఎట్లా తెంచేసినాడు చెప్పండి చిన్నగా? ఎట్లా తెంచేసినాడు? ఆజ్ఞ అతిక్రమించడు. తినకూడని, తినవద్దు అని చెప్పిన పండు తిన్నాడు కాబట్టి దేవుని మాటకు లోబడకుండా ఆయన అతిక్రమించినాడు. కాబట్టి దేవునికి మనకు ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఏం ఏర్పడింది? పెద్ద అగాధం. ఆదాము మీద ఉగ్రుడైనాడు అంటే దేవుడు సర్వ మానవాళి మీద ఉగ్రత చూపించిన వాడుగానే ఉన్నాడు. కోపంతోనే ఉన్నాడు, మండిపడుతూనే ఉన్నాడు. ఆయన ముఖం చూడలేనటువంటి పరిస్థితిలో మానవుడు మారిపోయాడు. ఇంతకుముందు బాగా మాట్లాడేటప్పుడు ఆదాము అవ్వ దేవునితో బాగా మాట్లాడేటప్పుడు చల్ల పొద్దున ఉదయము సాయంత్రం పూట ఏదో చోటులో మరి
ఆడుకుండేటోళ్ళం దేవుడు వారిద్దరు కలిసి. అప్పుడు వెలుగు వస్త్రాలు ఉన్నాయి, మహిమ వస్త్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడికి లోబడకుండా పోయినాడో అవాదాము పాపం చేశారో, తినొద్దన పండు తిని, అప్పుడు నుండి దేవునికి మానవునికి ఏమైపోయింది? ఎడబాటైంది. చెప్పండి, ఏమైపోయింది? ఎడబాటైంది. ఈ ఎడబాటును పూడ్చడానికి యేసుక్రీస్తు ప్రభు రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చినాడు. ఎన్నో ఆదాముగా వచ్చినాడు? రెండవ ఆదాముగా వచ్చేసింది ఈ లోకానికి. తెగిపోయిన దేవునికి మానవుడు తెగిపోయిన ఆ సంబంధాన్ని అతికించడానికి, దాన్నే పునఃప్రతిష్ఠించడము అని, తిరిగి ప్రతిష్ఠించబడాలి ప్రభుత్వం, దేవునితో తిరిగి సమాధాన పడాలి దేవునితో. కాబట్టి పునఃప్రతిష్ఠించబడడం అనేది మరి ఆశామాసిగా జరిగింది కాదు. శిలువ మరణం ద్వారా ఈ పునఃప్రతిష్ఠితమైనటువంటి విధానం జరిగింది. ఈ శిలువ మరణం అత్యంత బాధకరమైన క్రూరమైనదై ఉన్నది. అత్యంత బాధకరమైనది, క్రూరమైనది, అవమానకరమైనది, సిగ్గు కలిగేది, నీచమైనది శిలువ మరణం. ఇది ఎవరికి ఉందంటే పారసీకులు, అసూరీయులు, బబులోనీయులు, పారసీకులు. వీళ్ళు ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తే బానిసలుగా వారిని చేసి వారికి అత్యంత ప్రమాదకరమైన, అత్యంత అవమానకరమైన మరణం ఏది అంటే ఇక శిలువ మరణమే. అది లాస్ట్, ఇంకా ఇంతకన్నా మరణం. మనకు భారతదేశంలో అత్యంత అవమానకరమైనటువంటి ఏది అంటే మన భారతదేశంలో దాదాపు ఎవడైనా తప్పు చేసేవానికి గుండు కొట్టేయడము, నామాలు పెట్టడము, గాడిద మీద కూర్చోబెట్టడము, హేళనగా ఊరేగింపుదవు. అది అత్యంత అవమానకరమైనది. గాడిద మీద కూర్చోబెట్టి గుండు కొట్టించి నామాలు తీసి పెట్టడం. అలాంటిది శిలువ మరణము. అలాంటి అత్యంత నీచమైనటువంటి మరణం. ఆ మరణాన్ని ఈ యొక్క రోమా సామ్రాజ్యవాదులు, రోమీయులు ఆ మరణాన్ని, శిలువ మరణాన్ని అనుసరించిన. ఎందుకంటే పూర్వం మన ప్రవక్తలు చెప్పిన ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించాలి, శిలువ మరణం ద్వారా మరణించాలి అని చెప్పినారు. ప్రవక్తలు చెప్పినారు. యేసు ప్రభు పుట్టినప్పుడు చెప్పినారు. ఇంకా పుట్టిన తర్వాత యేసు ప్రభువుని శిలువ వేయాల్సింది ఎవరు? రోమా. రవి అస్తమించని రోమా ఆ యొక్క కబంధ హస్తాల కింద ఈ ఇజ్రాయెల్ దేశం ఉంది అన్నమాట. ఇజ్రాయెల్ దేశం. కాబట్టి యేసు ప్రభువుని శిలువమానుపై మరణించాల్సినటువంటి పరిస్థితి దగ్గర పడే టయానికల్లా రోమీయులు యావత్ ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి మరి వారు యొక్క యుద్ధాలు చేసి ఆక్రమించుకున్నారు. శిలువ కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. నశించుచున్న వారికి ఎట్టిందంట? గట్టిగా చెప్పడం, ఎట్టిందంట? వెర్రితనం అంటే ఏమని? హేళనగా నశించుచున్న వారికి అంటే పాపులందరికీ, అనగా చచ్చిపోవడానికి, పాపములో ఉండి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండే వారందరికీ ఒక వెర్రితనం. అందుకనే మతోన్మాదులు ఒక మాట అంటూ ఉంటారు, చాలా నీచైన మాట. యేసు ప్రభు దేవుడు ఎట్టయితాడే? 3 మేకులను పీక్కోలేనాడు. దేవుడు ఎట్టయితాడు? 3 మేకులలో వేలాడుతూ ఉన్నట్టే ఆ యేసు అనే ఆయన 3 మేకుల నుండి పీక్కోలేక, భూమి మీదకి రాలేక, దిగలేక ఉన్నటువంటి వ్యక్తి దేవుడు ఎట్టయితాడు? వాళ్ళంతా ఎలాంటి వారు అంటాం? ఎలాంటి వారు?
ఎలాంటి వారు? వెర్రితనం గలవారు. శిలువ శక్తి తెలనటువంటి వ్యక్తులు. శిలువ శక్తి తెలనటువంటి వ్యక్తులు. తర్వాత రక్షించుచున్న, చూడండి, రక్షించుచున్న మనకు ఏది? ఏ శక్తి? ఏ శక్తి? ఏది? శిలువ. నశించుచున్న వారికి వెర్రితనం ఈ శిలువ. రక్షింపబడుతున్న మనకు, రక్షించబడిన మనకు ఈ శిలువ ఏదంట? దేవుని యొక్క శక్తి. అది దేవుని యొక్క శక్తి. ఆ శిలువని వెంబడిస్తే మనకు మరి దేవుని యొక్క ప్రేమ తెలుస్తుంది, త్యాగం తెలుస్తుంది.